ఈరోజు మనం కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామంలో ఉన్నాము. బత్తులపల్లి గ్రామంలో ఊరు చివరన రోడ్డు పక్కన సింగిల్ రోడ్డు డామర్ రోడ్డు పక్కనే మళ్ళీ మరొక రోడ్డు నిర్మాణం చేస్తున్నారని చెప్పేసి అధికారులు చేస్తున్నారని చెప్పేసి గ్రామస్తుల నుంచి ఫిర్యాదు రావడంతో ఈరోజు నేను బత్తులపల్లి వచ్చాను. చెప్పండి రెడ్డి గారు, రోడ్డు నేను చూశాను, రోడ్డు మీకు అవసరమా? మాకైతే ఎవరికి అవసరం లేదండి. కొన్ని మీ ఊరు నుంచి ఎవరైనా అధికారులకి మాకు ఎవరైనా అధికారులను కూడా మేము ఒకసారి కంప్లైంట్ ఇచ్చారా? రోడ్డు కావాలని కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదండి. ఎవరో ఇచ్చారు, కలెక్టర్ గారు చెప్పారనే చెబుతున్నారు తప్ప మేము నెల రోజులు మా ఊరోళ్ళు పని చేస్తుంటే చేయనీయకుండా అడ్డుకొని వాళ్ళని వెనక్కి పంపిస్తే ఈ ఊరు నుంచి కాకుండా పక్క ఊర్ల నుంచి తీసుకొచ్చి. ఎవరు తీసుకొచ్చింది పక్క ఊరు నుంచి? ఎండి గారు ఎంఆర్ఓ గారు తీసుకొచ్చి కావాలని రైతుల వల్ల మన్నుపోతున్నారు తప్ప రైతులకు ఉపయోగపడే పని అయితే ఏది కాదండి. అది మరి ఇక్కడ సెక్రటరీ లేడా? సెక్రటరీ ఏమంటారు? సెక్రటరీ ఏమంటారు నాకు తెలియదు. మేము ఏదడిగినా నాకు తెలియదు అంటండి. ఇదే మాట చెబుతాడు కానీ అసలు ఎవరు ఎస్టిమేషన్ ఎవరు వేశారు, కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, దారి కావాలని ఎవరు అబ్జెక్షన్ పెట్టారని కూడా అడిగాం. ఆయన గారు చెప్పలే, ఈయన గారు చెప్పలేదు. సెక్రటరీ లైన్ లో ఉన్నారు. సెక్రటరీ గారు నమస్కారం సార్. హలో, నా పేరు కేలవ కృష్ణ అండి. మొన్న మీకు నేను కాల్ చేశాను ఈ రోడ్డు విషయంలో. హలో, నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను. ఇక్కడ రైతులు నా పక్కన దాదాపు 10 మంది రైతులు ఉన్నారు. నేను రోడ్డు దగ్గర వచ్చాను, వాళ్ళ రోడ్డు చూశాను. ఇక్కడ రోడ్డు కూడా ఎంతో దూరం కూడా పెట్టట్లేదు. రోడ్డు తీస్తే మొత్తం తీయాలి కానీ సగంలోనే తీసి ఒక ముక్క వరకు తీసి ఒక 5 మళ్ళు తీసేసి పెడుతున్నారు తప్ప ఇది అక్రమంగా తీస్తున్నారు. మా దగ్గర నుంచి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. చిన్న విషయం సార్. అయితే అది రైతులకు ఉపయోగపడేది ఆల్రెడీ మేము దానికి డామర్ రోడ్డుకి గతంలోనే ఇచ్చాము. మేము గతంలో ఇచ్చేసి ఆ రోడ్డుకి ఇచ్చేసి మేము ఆ ల్యాండ్కు సంబంధించి నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ కావాలని చెప్పేసి అధికారులు ఒక కుట్రపూరితమైన వ్యవహారం చేస్తున్నారట్టు స్థానికుల ఒక మాట. ఒకటి. రెండో విషయం, ఇది ఏ గ్రామంలో కరువు పని చేసినా కూడా ఆ గ్రామస్తులే ఉండాలా. ఇక్కడ పక్కూరు గ్రామం నుంచి కరువు పనులు చేసే వాళ్ళని తీసుకొచ్చి చేపిస్తున్నారు. అంత ఇంట్రెస్ట్ ఏంటి అనే పాయింట్ మీద రైతులు రేజ్ చేస్తున్నారు. మీరేమంటారు దీనికి? అవునండి, కరువు పని చేయించుకుంటారు కరెక్టే. కరువు పని చేయాలి అంటే అంటే ఇక్కడ వాళ్ళు పని కల్పించరు. ఇక్కడ మరి మాకు చెప్పకుండానే మాకు సంబంధం లేకుండా మమ్మల్ని ఎక్కడ దించే రోడ్డు తీస్తున్నారని చెప్పేసి గ్రామస్తులు అంటున్నారుగా. మాకు అవసరం లేదండి. మాకు అవసరం లేని పనికి వాళ్ళే పని కల్పించుకొని చేస్తున్నారు తప్ప మాకు అవసరం లేదు. ఇక్కడ ఫిర్యాదు కూడా ఎవరు అంటున్నారు. ఒకసారి మాట్లాడండి రెడ్డి గారు. చెప్పండి. నేను కనుక్కున్నాను, మాట్లాడాను. ఎంఆర్ఓ గారు ఇప్పుడు వెళ్తున్నాను. నేను ఫోన్లో మాట్లాడా. ఫిజికల్ గా అక్కడ నక్షాలో ఉందా లేదా? ఒకటి ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది. 2, వాళ్ళు రైతులు చెప్పేది ఏంటంటే ఇప్పుడు సోమలింగారెడ్డి తోట నుంచి రోడ్డు రావాలా, ఇక్కడ నుంచి తీయటం ఏంటి, ఇక్కడ ఎందుకు తీస్తున్నారు అనేది వాళ్ళ అబ్జెక్షన్, రైతుల యొక్క అబ్జెక్షన్. నేను ఇప్పుడు రైతులను తీసుకుని వెళ్తున్నానండి. ఎండిఓ గారి దగ్గర లెటర్ కూడా ఇప్పిస్తున్నాను. దాన్ని బేస్ చేసి వాళ్ళు ఏం మాట్లాడతారో మిగతా వాళ్ళ విషయాలు కూడా తెలుసుకొని ఇదంతా ఒక రైతులను తీసుకొని నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను. అంటే అవసరం లేదు కదా ఇక్కడ మాట్లాడేది. మేము చేయం, మాకు అవసరం లేదు. రోడ్డు మాకు అవసరం లేదండి, మేము చేయదలుచుకోలేదు అంటున్నారు గ్రామస్తులు. మరి ఎందుకు అధికారులు కానీ మీరు కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకున్నారు దీని మీద? కలెక్టర్ అంటే కలెక్టర్ గారు బత్తులపల్లి మీదే ఫోకస్ పెట్టారా? కలెక్టర్ గారికి ఇంకా పనేం లేదనుకుంటా. వీటన్నింటి మీద కలెక్టర్ గారు ఆదేశాలు ఉన్నాయంటారు మీరు. ఎండిఓ గారికి ఉన్నాయి, మీకు కూడా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి కలుస్తాను. అది ఇదే విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తా. ఓకే, థ్యాంక్ యూ అండి.